హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కాదమ్మా, పెళ్లి తర్వాత నువ్వు 1 month లో వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకపోతే, నువ్వు కలిసి ఉండకపోతే నేను చచ్చిపోతాను అన్నావట. ఆవిడేమంటుంది? నువ్వు అతను చనిపోతాడు అన్నాడండి అంటుంది. నువ్వేమంటున్నావు? ఆవిడ నా దగ్గరకు వచ్చిందండి, మా అన్నయ్య వేస్ట్ ఫెలో ఫిజికల్ నీడ్స్ తీర్చమని అడిగిందండి అంటున్నావు. ఇద్దరులో ఎవరు కరెక్ట్? ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఈ మాట ఒక మాట మీద రావట్లే ఇద్దరు. నాకు ఆ అమ్మాయి నచ్చిందండి. మేడం మోహన్ చోట మీ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా. ఏంది మీరిద్దరు ఏం లెక్క తెలుస్తున్నారు ఇక్కడ? ఎవరో ఒక స్టాండ్కి రండి ఫస్ట్. ఎవరు ఇందులో? నేనే ముందు అమ్మాయికి ఇష్టమని చెప్పాను. మరి ఆ అమ్మాయి మీద తోస్తావే? మీ అన్న చవట, మీ అన్నకి ఏమీ లేదని చెప్పాడని చెప్పింది కూడా నన్ను ఇష్టపడింది. ఇష్టపడిందని చెప్తుందిలే. బ్లాక్ మెయిల్ చేశాడండి, అందుకే నేను అతనితో ఇష్టపడ్డానండి అని. అవునండి, చచ్చిపోతాను నువ్వు లేకపోతా అని చెప్పాను. నీకు ఆల్రెడీ లవర్ ఉంది కదా, వదినతో అలా బిహేవ్ చేయడం కరెక్టేనా? అది నాకు అర్థం కాదు తమ్ముడు. పెళ్లికి ముందే మీ అన్నయ్య పెళ్లికి ముందే నువ్వు లేకపోతే చచ్చిపోతానని అనొచ్చు కదా. పెళ్లి అయిన తర్వాత చచ్చిపోతానని అంటావు ఏంటి? అంతకుముందు తెలియని అమ్మాయి కాదు కదా, కాలేజీలో నీ సీనియరే కదా అమ్మాయి. కరెక్ట్గా మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎందుకు అన్నావు? ఎంత దరిద్రం! ఒకే ఇంట్లో ఉండి వదిన్ని చూసి ఇష్టపడ్డాను చచ్చిపోతాను అసలు మాట్లాడే రీతి ఏమన్నా ఉందా? ఏం చదువుకుంటున్నావయ్యా నువ్వు? తుతు, నీతో మాట్లాడడమే, నీ మొహం చూడడం కూడా చిరాగ్గా ఉంది. అమ్మ, మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ జరిగిందమ్మా నీకు మీ ఆయనకి మధ్యన? మీ ఆయన కెపాసిటీ ఉందా లేదా? అంటే మగాడిగా పనికి వస్తాడా పనికిరాడా? పనికిరాడు సార్. పనికిరాడు. అది పెళ్లి అయిన తర్వాతే తెలిసింది నీకు? అవును సార్. సో నువ్వు డిసైడ్ అయిపోయావు ఒక 1 month లోనే ఇతను పనికిరాడని ముద్ర వేసేసి అతనికి ఒక ట్రీట్మెంట్ వ్యవహారం అనేటటువంటిది పక్కన పెట్టేసి అంతకుముందు నీకు లైకింగ్లో నెక్స్ట్ క్యూలో నిలబడినటువంటి తమ్ముడిని నువ్వు కనెక్ట్ అయిపోయావు, అంతే కదా? ఇతను స్టాండ్ బై ఉంచేవు అంతే. మరి ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? ఇప్పుడు ఆయన వల్ల వచ్చినట్టే ప్రెగ్నెన్సీ. అతను రిటైర్డ్ అవుతే కనుక ఇతను రప్పించడానికి అంతే. ఏమ్మా, ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? ఇప్పుడు ఆయన తండ్రి అని ప్రూవ్ చేసేదాను కదా. అవును మేడం. ఆయన డౌట్ వస్తుందనే. ఎవరి వల్ల వచ్చింది అది చెప్పు. ఎవరి వల్ల వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ? హస్బెండ్ ఒక 2 నెలలు 2 months లేడు అలా డౌట్ వచ్చేస్తుందని తీసుకున్నావా? సో నీ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు? ఇతనేగా. అవును సార్. సో అన్నయ్యతో పెళ్లి, తమ్ముడితో మరితో కడుపు, అంతేగా? బాగుందమ్మా. అందుకే సార్ అని చెప్తున్నాడు దద్దమ్మని. ఎవరు? 2 నెలలు హాస్పిటల్లో. అరే మీ అన్నయ్య చేస్తే పెర్ఫామ్ చేస్తే చేస్తాడు, లేదంటే లేదురా. నీకేంటి దొరద? నచ్చిందండి అమ్మాయి. ఏంటి నచ్చటం ఏందిరా? వదిలి నచ్చటం ఏందిరా అసహ్యంగాని? నాకు అంతకన్నా ముందు కాలేజీలో తెలుసు అమ్మాయి. సో అంతకు ముందు నుంచే లవ్ ఉంది. మరి మా అన్నయ్య పెళ్లి అవ్వకముందే అన్నయ్యకి వెళ్ళి చెప్పొచ్చు కదా, నాకు నీకంటే తన మీద ఎక్కువ లవ్ ఉందిరా బాబు, నువ్వు తప్పుకో అని చెప్పొచ్చు కదా. అతను పెర్ఫామ్ అయ్యింది లేనిది అన్నది చూసిన తర్వాత ఎందుకు ఈ కాంటాక్ట్ పెట్టుకోవటం? వాదన చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోకు. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా, పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటే మీ అన్నయ్య కూడా సేమ్ అదే రిపీట్ చేస్తావు, నువ్వేం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? నీ మాటలే సేమ్ మీ అన్నయ్య అమ్మాయి విషయంలో చేస్తా, నువ్వేం చేస్తావు? ఇలా నేను అనకూడదు కానీ చెప్తున్నా, ఎందుకంటే వితండవాదం చేస్తున్నాను అప్పటి నుంచి. డాక్టర్ గారు ఏమన్నా, మేడం ఏమన్నా, సేమ్ మీ అన్నయ్య నీ విషయంలో అదే చేస్తా, నువ్వేం చేస్తావు చెప్పు. అన్నయ్యకి కెపాసిటీ లేదని ప్రూవ్ చేస్తాడు కదా మేడం. చెప్పాను కదా మేడం, ఆడకన్నా సీన్ లేదు మేడం. హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. మీ అమ్మా నాన్న ఉన్నారా నాన్న మీకు? ఉన్నారండి. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? లేదు మేడం. లేరు. మీరిద్దరే. ఇందులో మగాడు నువ్వు ఒక్కడవే నీ లెక్క ప్రకారం. వాళ్ళకి తెలిస్తే ఊరేసుకొని చేస్తారు తెలుసా, మీ తిరుగుబోతనాలు చూసి. ఇలాంటి కొడుకున్నాడరా బాబు మాకు ఇంట్లో అని. నీ భార్య నీ లవరు నీకు ఫ్రెష్గా ఉండాలి. నీ లవర్కి తెలుసా వదినతో నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పి? తెలుసు సార్. మరి ఉంచుకుంటానని అంటున్నావు? తెలియకుండా ఉంచుకుంటావా? చాలా ప్లానింగ్ ఉందా నాన్న? అమ్మా, మీ ఇంటి పక్కన నుయ్యి ఉందా? లోతుగా ఉండాలి, బాగా సిగ్గుండాలమ్మా. మీరెందుకు చచ్చిపోతారు? అసలు మీరిద్దరు కలిపి ఆయన చంపేసేలా ఉన్నారు కొన్ని రోజులకి. ఆయన కూడా ఉన్నాయండి, ఆయన కూడా ఇలాంటి చాలా చేస్తాడు. అరే ఎక్కడ పనికిరాడని మీ ఇద్దరే సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇంకేం చేస్తాడు వెళ్ళి? తెలియకుండా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు? పనికిరాని అతను ఏం చేస్తాడు చెప్పు? ఇప్పుడు చేస్తాడండి. అంటే పైకా చెప్పు, నువ్వు చెప్పు. ఏ నీకు లేదా చెప్పు. అరే ఉంది అని నువ్వే చెప్తున్నావు, లేదు అని నువ్వే చెప్తున్నావు. ఏంద్రాబాయ్ నీ గోల? సైకలాజికల్ ప్రాబ్లం సివియర్ గా ఉన్నట్టుంది నీకు. వాడి సెక్షువాలిటీ గురించి ఆడికంటే నీకే బాగా తెలుస్తుంది. పోనీ ఏమైనా అన్నను ఉద్ధరించావా? ముంచేసావు. తమ్ముడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడినాను, నేను చూస్తుంటే జాలి వేస్తుంది, బాధగా ఉంది. అయితే ఇంకా నా భార్య నాకు వద్దు సార్. నీకు వద్దా? వద్దు సార్. వాళ్ళు చాలా హ్యాపీ నువ్వు ఈ మాట అంటావని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు కూడా అమ్మాయి వద్దండి, నేనైతే పెళ్లి చేసుకోను. ఉంచుకుంటావు? అదేంటి?
అమ్మా నువ్వు ఆ అగ్రిమెంట్ తోనే కదమ్మా దిగావు. ఇప్పుడు మీ ఆయన వదిలేస్తాడు అనగానే చెప్పాడు కదా, పెళ్లి చేసుకుని చెప్పాడు మేడం. పెళ్లి చేసుకొని అన్నయ్యకి భార్యగా ఉంటావు, దాని తర్వాత మరిదికి పోయి భార్యగా ఉంటావా? ఛీ, ఇంకా కాదు సిగ్గు మేడం, లేకుండా వినండి. చెప్తున్నావు కదా. ఆయన జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఈవిడ ఉంచుకుంటూ ఉంటాడట త్యాగంతో. అందు నమ్మి ఈవిడ అమ్మా ఇలాంటి ఎపిసోడ్స్ చేయడానికి ఆ ఫ్లైట్ లో ఎయిర్ బ్యాగ్స్ అని ఇస్తారు చూడు, వామ్తో వస్తే కక్కుకోవటానికి. మా ముగ్గురికి అలాంటి ఒక్కొక్క బ్యాగ్ ఇవ్వాలి ఇక్కడ. ఆ బ్యాగులు ఇస్తే మేము అందులో కక్కుంటాం. చండాలంగా ఉంది. లైట్స్ వేయండి. అసలు ఇట్లాంటి చీకట్లో ఉండడం వల్ల నిజంగా ఎంత చాలా వికారమైన చక్కగా చిరాకు పురుగులన్నీ ఇక్కడికే లైట్ వస్తాయి. లేగానే పారిపోతారు మేడం, వీళ్ళకి బాగానే అలవాటు. అర్జెంట్ గా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. మీకు కూర్చునేది ఎవరైనా ఉంటే ఆయనే, మనం ఫీల్ అవుతామేమో అని కూర్చుంటాడు. అమ్మ చెప్పమ్మా ఏంటి, అతనైతే నీకు నొద్దు అంటున్నాడు, ఇతను కూడా లేదు సార్, నేను ఇద్దరితో ఉంటాను సార్. మొహం పగిలిపోద్ది. ఏం మాట్లాడుతున్నా? ఏమి రొటీన్ అయిందా? డైలాగ్ ఏమన్నా? ఇద్దరితో ఉంటావా? అవును సార్. ఎందుకు ఉంటావు? వాడెందుకు కావాలి, వీడెందుకు కావాలి? ఆయన సొసైటీకి కావాలి, ఈయన సుఖానికి కావాలి. అంతేనా? లేదు సార్, నా భర్త నేను వదిలేసుకోలేను. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని ఇతన్ని అడుగుతున్నావు. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని అడగాలి. నీ అమ్మ నాన్న ఎలా పెంచారని అడగాలి. వాళ్ళని తప్పనే ఉందిలే, పక్కదో పట్టిన దాన్ని. అంటే పిలిచి వీళ్ళ భాగవతాలు చెప్తే వాళ్ళకి తెలుస్తుందిగా ఇంకెంత సమాజాన్ని సపాయిలు చేసుకుంటూ వెళ్తారు వీళ్ళంతా అని. మీరిద్దరు సమాజానికి చీడ పురుగులు తెలుసా? ఒక రకంగా ఓ రిలేషన్ లేదు, ఒక రెస్పెక్ట్ లేదు, సొసైటీ అంటే ఇది లేదు. నేను ఒకే ఒకటి ఇక్కడ తేలాలి వరుణ్ బాబు, ఒకే ఒక అంశం తేలాలి. ఈ అమ్మాయి నీ మీద వేసినటువంటి అలిగేషన్ అసందర్భం అనుకో, నువ్వు అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అమ్మాయి గురించి ఉంటావు ఓడతావు అనేది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే నీ మీద వేసినటువంటి అలిగేషన్ నువ్వు మగాడు కాదు అని, అది ఒక్కసారి నువ్వు క్లారిటీ ఇవ్వాలి. నీ సెక్షువాలిటీ గురించి నీకు తెలుసా తెలీదా? తెలుసు సార్, తెలుసు. నువ్వు మగాడివేనా? మగాడినే సార్. నువ్వు మగాడివే. వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు ఒక ఎలిగేషన్ పెట్టేశారు కామన్ గా. నీకేంటమ్మా ఇప్పుడు ఇద్దరే కావాలా? అమ్మ ఇద్దరిని ఇచ్చి పంపిస్తాం, ఆగు తల్లి. సార్ మాట్లాడు. చెప్పండి సార్. నాకైతే అమ్మాయి వద్దు సార్, ఆ? నేనైతే పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోవయ్యా, ఇంకో విధంగా కావాలని అంటున్నావు కదా. నాకు వద్దు సార్, ఆ? నాకు కూడా వద్దు సార్. అమ్మాయి వాళ్ళిద్దరికి నువ్వు తమ్ముడితోనే వద్దంటే అక్ర సంబంధం పెట్టుకుంది, రేపు పొద్దున్న ఎవరితో పెట్టుకుంటా? ఉండండి అయ్యా, మీ ఇద్దరు క్లియరే. ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి విన్న తర్వాత నేను మాట్లాడదాం. దాన్ని బట్టి నేనేం మాట్లాడతాను ఉత్తనే. నువ్వేమో పెళ్లి చేసుకోనని చెప్పాడు సార్ నాకు. పెళ్లి చేసుకోను, నేను చూసుకుంటానని చెప్పాడు సార్. అమ్మ చేసుకోని అంటున్నాడు కదమ్మా. ఇప్పుడు మా ఎదురుకుంటేనే చెప్తున్నాడు కదా. నన్ను వదిలేస్తానని ఎలా చెప్తాడు సార్? ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని చూసుకుంటా అన్నాడంట. అది గుదిబండలాగా ఏలాడు ఆయన. ఇవన్నీ ఈ నెల రోజుల్లోనే చేసేసుకున్నారు. ఇంత ప్రామిసులు నిజంగా నమ్మసక్యంగా లేదు ఇది. పెళ్ళైన నెలకి సార్ 1 year అవుతుంది వీళ్ళ రిలేషన్. సరే.